హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మనోజ్ ఇంటర్వ్యూల కోసం ఆఫీసుల్లో తిరిగి ఎండకి తట్టుకోలేక రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతారు. అటువైపు నుండి వస్తున్న బాలు చూస్తాడు మనోజ్ని. పరుగున వచ్చి మనోజ్కి నీళ్లు పట్టించి కళ్ళ మీద నీళ్లు కొట్టి ఒరే నేను అని చెప్పి అంటారు. అమ్మో నువ్వా, నీ వల్లే ఇదంతా జరిగింది అనగానే, ఏరా లేకపోతే పార్కులో చక్కగా కూర్చొని తినేవాడివి కదా, నీ గురించి ఆ సర్పావతి ఆ పార్లరమ్మ ఎంత గొప్పగా ఊహించుకుంటున్నారో. నువ్వు 4 ఆఫీసులు తిరిగేపాటికి కళ్ళు తిరిగి పడిపోయావు. ఉద్యోగాలేమైనా కూరగాయల మార్కెట్లో కూరగాయలు అనుకున్నావా? మనకు నచ్చినప్పుడు కొనడానికి దానికోసం చాలా టైం ఉంటుందిరా. ఒక్కరోజే ఉద్యోగం ఇచ్చేసి నాకు మీనాకి ఏదో కౌంటర్ ఇవ్వాలని ఆ పార్లర్ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. పద అనగానే, నేను నీతో రాను అని చెప్పి అంటారు. ఇంకొక అడుగు వేశావంటే కోమాలోకి వెళ్తావు, రారా అని చెప్పి కారు ఎక్కించుకొని బాలు మనోజ్ని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ప్రభావతి మీనాని అవమానిస్తూ ఉంటుంది. ఏంటే రోహిణితో శృతితో ఛాలెంజ్ చేస్తున్నావు, దమ్ము గురించి మాట్లాడుతున్నావు? అవునులే, నువ్వు చదువుకుంటే కదా, పొద్దున్న నుండి ఎండలో కాకిలాగా కష్టపడితే కానీ నీకు 4 రూపాయలు వస్తాయి. కానీ నా కొడుకు నా కోడళ్ళకి ఉద్యోగం చేస్తే చాలు, కారుల్లో తిరిగే పొజిషన్ వస్తుంది. నీకు మాత్రం కార్లు నడిపే పొజిషనే నీకు పుట్టబోయే పిల్లలకి నీ మొగుడికి అలాగే ఉంటుంది. మరి మీకు ఇలాంటి మాటలు తప్పించి ఎలాంటి మాటలు వస్తాయి అని అంటుంది ప్రభావతి. ఇంతలో బాలు ఇక మనోజ్ని చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వస్తారు. జరగండి, పనిమంతుడు ఉద్యోగం కోసం వేటకి వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోయాడు అని చెప్పి అనగానే, మనోజ్ ఏమైంది అని చెప్పి రోహిణి పరుగున వస్తుంది. ఇంతలో ఇక సత్యం కూడా వస్తారు. ఏమైంది బాలు అని అడుగుతారు. ఇదిగో ఉద్యోగం కోసం చాలా చోట్ల తిరిగినట్టున్నాడు, ఉద్యోగం ఇంకా దొరకలేనట్టుంది, కళ్ళు తిరిగి పడిపోయాడు, 3 నెలలు కూర్చుని తిన్నాడు కదా అని అంటారు బాలు. మనోజ్ ఉద్యోగం లేకపోతే ఇంటికి వచ్చేయచ్చు కదా, అయినా నీకు లంచ్ బాక్స్ కూడా కట్టలేదు, కనీసం డబ్బులు కూడా ఇవ్వలేదు. సారీ మనోజ్ అని అంటుంది రోహిణి. అమ్మ రోహిణి, వాడిని తీసుకువెళ్ళు, ఇంతలో జ్యూస్ తీసుకుని వస్తాను అని అంటుంది ప్రభావతి. మనోజ్ని ఇక పైకి తీసుకువెళ్తుంది రోహిణి. నీకు చెప్పాలా, జ్యూస్ తీసుకుని వెళ్ళు అని అంటుంది మీనాని. ఇక ప్రభావతి, ఏ అత్తయ్య, నేను జ్యూస్ చేస్తాను, కానీ జ్యూస్ చేశాక ఇక్కడందరికీ ఒక విషయం చెప్తాను అని అంటుంది మీనా. చూడు, ఈరోజు పొద్దున్నుండి మనోజ్ మీదే మీ మొగుడు పిల్లలు కళ్ళు మొత్తం ఉన్నాయి. వాడి నానా మాటలన్నీ వాడు కళ్ళు తిరిగి పడిపోయేటట్టు చేశారు. ఇప్పుడు మళ్ళీ అందరికీ ఏం విషయం చెప్తావు అని అంటుంది ప్రభావతి. చూడత్తయ్యా, ఇప్పుడు నేను చెప్పే సమయం కాదు, వెళ్ళి మీ అబ్బాయికి జ్యూస్ అనేది చేస్తే తీసుకుని వెళ్ళండి అని అంటుంది మీనా. ఇక మీనా మిక్సీలో ఇక క్యారెట్ అలాగే బాదం ఇలా అన్నీ వేసి జ్యూస్ చేస్తుంది. ఇక జ్యూస్ తీసుకొని పైకి వెళ్తుంది ప్రభావతి. ఏమైంది మీనా, నేను లేనప్పుడు వీళ్ళందరూ నీ మీద గొడవకొచ్చారా అని అంటారు బాలు. అదేమీ లేదు అని అంటుంది మీనా. అదేంటి మీనా అలా అంటావు? అంకుల్, అత్తయ్య ఈరోజు మాట్లాడిన మాటలు నాకు నచ్చలేదు. ఆంటీ తప్పు చేసిన వారిని తిట్టాలి, మీనా ఈ ఇంట్లో ఏ తప్పు చేయదు, కానీ మీనా చదువుకోకపోతే తన పిల్లలు కూడా చదువుకోకుండా పూలమ్మే పరిస్థితిలోనే వస్తారని తనకి నానా మాటలు అంటున్నారు ఆంటీ. ఎందుకు ఆంటీ అలా మాట్లాడుతున్నారు? చదువుకున్నా చదువుకోకపోయినా మంచిగా ఉంటే మంచిది కదా. చాలామంది పెద్ద బిజినెస్లు చదువుకున్న వారే చేయాలని లేదు. కానీ ఒకటి మాత్రం నిజం మీనా, నువ్వు ఇలాగే సమాధానం చెప్పకుండా అడిగినవన్నీ ఇచ్చేస్తూ ఉంటే నువ్వు ఇలాగే ఉండిపోతావు. ఈ రోజుల్లో చదువుకోవడం అనేది వయసుతో సంబంధం లేదు. రాత్రిపూట చాలామంది పెద్దవారు వెళ్ళి చదువుకుంటున్నారు. మొన్నటికి మొన్న 60 ఏళ్ల ముసలాయన కూడా ఇంటర్లో మొదటి మార్కులు వచ్చాయి. అలా మనం చదువుకోవాలే కానీ వయసుతో లిమిట్ లేదు అని చెప్పి అంటుంది ఇక శృతి. ఒక్కసారిగా బాలు శృతి మాటలకి చప్పట్లు కొడతారు. డబ్బమ్మా, ఇన్ని రోజులు నువ్వు ఏదో అనుకున్నాను, కానీ చాలా బాగా చెప్పావు. నిజమేమేనా? చదువుకోవచ్చు కదా, నువ్వు 10th దాకా బాగానే చదివానన్నావు కదా అనగానే,
ఇప్పుడు నాకు చదివేంటి అని అంటుంది మీనా. ఇంతలో ప్రభావతి వచ్చి, అవును, పూల బండి నడుపుతూ చదువుకెళ్తూ ఈవిడ దేశానికి ఉద్ధరించే కలెక్టర్ అవుతుంది అనగానే ప్రభా అని అంటారు సత్యం. ఏ, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఇప్పటికే చాలా చదువు చదివిన నా కొడుక్కే ఉద్యోగం రాలేదు. ఈవిడి గారు పూలు అమ్ముకుంటూ ఉంటే చదువుకొని ఉద్యోగం చేస్తుంది. ఎక్కడ విడ్డూరం అని అంటుంది ప్రభావతి. ఓ సర్పపతి, ఇంకా నీకు ఏదో మాటలనకుండా ఉండలేవన్నమాట. నీ కొడుకు చదివించిన ప్రయోజకుడికి ఎందుకు కాలేదో తెలుసా? నీ వల్లే. వాడు చేసిన తప్పులన్నీ దాచేసి, వాడు కనీసం కష్టపడకుండా చేసి, ఈరోజు కళ్ళు తిరిగి పడిపోయి ఇంటికి వచ్చినా నీకింకా ఏమీ అనిపించలేదు. ఇప్పుడు చెప్తున్నాను సర్పావతి, మేమిద్దరం నిజంగానే తక్కువ చదువుకున్నాము. నేను కారు కొనే స్థితి లేకపోయినా కారు నడిపే స్థితిలో ఉన్నాను. అలాగే మీనా పూలమ్ముకుంటూ ఇంకొక బండి నడిపి తను చదువుకునే స్థితిలో ఉంది. మా ఇద్దరిని అవమానిస్తూ నీ పెద్ద కొడుకు పెద్ద కోడలికి కిరీటాలు ఇస్తున్నావు. ఆ కిరీటాలు తీసేసే రోజు వస్తుంది అనగానే, చూసారా వాడు ఏం మాట్లాడుతున్నాడో అనగానే, బాలు కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో చదువుకోవడం చదువుకోకపోవడం వాళ్ళ ఇంటి పరిస్థితిని బట్టి జరుగుతాయి. కానీ నువ్వు మాత్రం ప్రతి విషయంలోనూ వాళ్ళని చులకన చేస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నాను ప్రభా, మనోజ్ ఈరోజు ఉద్యోగం చేసుకోకపోయినా ఇంకా 10 రోజులో 15 రోజులో ఇలాగే కష్టపడి ఉద్యోగంలో చేరితేనే ఈ ఇంట్లో వాడికి గౌరవం ఉంటుంది. లేకపోతే వాడి భార్య దగ్గర కూడా వాడికి గౌరవం ఉండదు. ముందు దాని గురించి ఆలోచించు అని చెప్పి అక్కడి నుండి సత్యం ప్రభావతికి కోటింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. తెల్లగా తెల్లవారుతుంది. ఇక శృతి రవి కార్ల షోరూమ్కి వెళ్తారు. ఇక అక్కడ డౌన్ పేమెంట్ తీసుకొని కార్ అనేది తీసుకోబోతూ ఉండగా, సార్ మీరు డౌన్ పేమెంట్ ఎక్కువ పే చేయాలి, ఎందుకంటే మీకు ఎవరి షూటీ లేదు కదా అని అంటారు ఆ కార్ల షోరూమ్ ఓనర్. అంటే మేము అన్నిట్లోనూ పర్ఫెక్ట్గా కట్టేస్తాము, ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం కదా అనగానే, ఉద్యోగం చేసినా ఒక ఏదైనా కరెక్ట్గా కట్టి సిబిల్ స్కోర్ అనేది కరెక్ట్గా ఉంటే లోన్ ఇవ్వగలం. ఇప్పుడే తీసుకుంటున్నారు కాబట్టి ఎవరిదైనా షూరిటీ ఇవ్వండి అనగానే, మా మనోజ్ గారు ఉంటే బాగుండు అనగానే, బాగుంది రవి, తనకి ఉద్యోగం లేక పార్కులో కూర్చొని తినడం బట్టే కదా ఇంత గొడవైంది. సర్లే మరోసారి తీసుకుందాంలే అని అంటుంది శృతి. బేబీ అని చెప్పి వస్తూ ఉంటుంది శోభ. మమ్మీ నువ్వేంటి అనగానే, బేబీ మీ ఇద్దరు లోపలికి వెళ్ళినప్పుడే నేను చూస్తూ ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. ఏం రవి, నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా షోరూమ్కి వస్తున్నట్టు అని అంటుంది శోభ. అత్తయ్య అది కాదు అనగానే, చూడు బేబీ, నువ్వు నాకు ఏకైక కూతురివి. మీ నాన్న ప్రాణం అంతా నీపైనే ఉంది. నువ్వు ఇలా వీళ్ళతో బేరసారాలు ఆడుతూ ఉంటే నాకు నచ్చటం లేదు అనగానే, ఇంతలో మేనేజర్ వచ్చి, మేడం గారు తను మీ డాటర్ అని తెలీదు అనగానే, తెలుసుకోవాలి, పెద్దింటి వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు అన్నది తెలుసుకోవాలి. చూడు రవి, చూడు శృతి, మీరు ఇంటికి వెళ్ళండి, నేను మీకు కారు గిఫ్ట్గా ఇస్తాను, వద్దనకూడదు అని అంటుంది. వద్దు మమ్మీ అని అంటుంది. ఇటువైపు రవి, వద్దాంటీ అనగానే, చూడండి మీరు వద్దంటారు, ఈ అమ్మకి ప్రేమ ఎక్కువ కాబట్టి కావాలంటుంది. మీరు ఇంటికి వెళ్ళేసరికి మీ ఇంటి ముంగిట ఖచ్చితంగా కారు పార్కింగ్ చేసి ఉంటుంది. ఓపెన్ చేసి కొబ్బరికాయ కొట్టి ఇక కార్ని రేపటి నుండి మీరిద్దరూ వెళ్ళడమే అనగానే, ఇక రవి శృతి వైపు చూస్తారు. రవి, మా మమ్మీ నాపై ప్రేమతో ఇస్తుంది, వద్దంటే బాగోదు అనగానే, సరే శృతి నీ ఇష్టం అని అంటారు రవి. ఇక ఇద్దరు వాళ్ళ ఇంటికి హ్యాపీగా తిరిగి వస్తారు. ఇంటెదురుగా కారు కనిపిస్తుంది శృతి రవికి. ఇక ఇటువైపు ప్రభావతి పరుగున బయటికి వస్తుంది. కొత్త కారు, అమ్మో నా ఇంటి ముందు కొత్త కారు, ఈ పక్కన పూలబండి అని చెప్పి ఇక ప్రభావతి పూలబండిని కార్ని మార్చి చూస్తూ ఉంటుంది. ఇంతలో రవి అలాగే శృతి వస్తారు. రవి, నువ్వేనా తెచ్చావు అనగానే, అవునంటీ, మా మమ్మీనే ఈ కారు మాకు గిఫ్ట్గా ఇచ్చింది, నాకు వద్దనిపించింది అని చెప్పి అంటుంది. చూడమ్మా, అమ్మ వాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకోవాలి. నా ఇంటి ముందు ఇంత గొప్ప కారు ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ రోహిణి, మనోజ్ ఇక పిలుస్తూ ఉంటుంది. ఇంతలో బాలు మీనా వస్తారు. ఇక మీనా చూస్తూ ఉంటుంది కారు వైపు. మీనా చూసావా కారు బాగుందా అని అడుగుతుంది. చాలా బాగుంది శృతి అని అంటుంది. మీనా, నీకు అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే నేను కారులో తీసుకువెళ్తాను అని అంటుంది శృతి. అమ్మో, కారు నా చిన్న కోడలు కొనుక్కుంటే నన్ను తీసుకువెళ్ళాలి కానీ ఈ పూలదాన్ని తీసుకెళ్తుందా? అమ్మ శృతి,
నువ్వు వెళ్దామమ్మా అని అంటుంది ప్రభావతి. ఇంతలో సత్యం వస్తారు. ఇక రవి జరిగిందంతా చెప్తారు. చూడు రవి, పెద్దింటి వాడి అల్లుడు అయ్యావు. వాళ్ళిచ్చినయే కాదు, వాళ్ళని బాగా చూసుకోవాలి అని అంటారు సత్యం. నాన్న, ఈ లేచిపోయిన వాడికి ఇదంతా పక్కన పెట్టినా వీడి అత్తగారు మాత్రం వీడిని పూల్లో పెట్టి చూసుకుంటుంది అనగానే, మరి నీ అత్తగారు నీకు ఈ పూల గంపని ఆ పూల బండిని పెట్టుకోవాలనిపించింది అనగానే, మా అమ్మ వాళ్ళ సంగతి ఎందుకులే అత్తయ్య, మీ కోడళ్ళని మీ కొడుకులని చూస్తూ పొంగిపోండి చాలు అని అంటుంది మీనా. ఇంతలో రోహిణి మనోజ్ కూడా వస్తారు. కారుని చూసి రోహిణి, చాలా బాగుంది, ఈ శృతి వాళ్ళు కోటీశ్వరులు, అందుకే బంగారం, కారు, నగలు అన్నీ తీసుకుని వస్తారు. నేను కూడా మా నాన్నని మలేషియాలో బిజినెస్ చేస్తున్నాడని గొప్పలు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ అందరూ నా వైపే చూస్తారు. ఎలా, మనోజ్కి ఉద్యోగం కూడా రావటం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక మనోజ్ కారుని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇక అందరూ లోపలికి వెళ్ళాక మీనా దగ్గరికి వస్తుంది శృతి. మీనా మీనా కొత్త కారుకి ఏదో గుడిలో వెళ్ళి పూజ చేయించాలి, అలాగే కొత్త కారుకి డెకరేషన్ చేయాలంటారు కదా అనగానే, అవును, పూలతో డెకరేషన్ చేయించి గుడిలో, ఆంజనేయ స్వామి గుడిలో నిమ్మకాయలు తొక్కించి అప్పుడు కార్ని స్టార్ట్ చేయాలి, పసుపు కుంకుమ ముందు పెట్టు అనగానే, సరే అని చెప్పి మీనా ఇచ్చిన పసుపు కుంకుమ కారుకు పెట్టి ఇక మీనా కొట్లోనే పూలని కొని కారుకి అలంకరిస్తుంది. ఇదేంటి, నా చిన్న కోడలు శృతి దీంతో మంచి అయిపోతుంది, మరి నా పరిస్థితి అని ప్రభావతి కుళ్ళుకుంటుంది. ఏంటి సర్పావతి, వాళ్ళిద్దరూ మంచిగా ఉంటే నీకు నచ్చట్లేదా అని అంటారు బాలు. ఒరే బాలు, నువ్వు నీ భార్య వాళ్ళతో కలిసిపోవాలనుకున్నా నేను కలవనివ్వను, వాళ్ళు కోటీశ్వర్లు అనగానే, అమ్మావతి నువ్వు కోటీశ్వర్లు కోటీశ్వర్లని భజన చేస్తూనే ఉండు, ఎప్పుడో ఒకసారి నేను కూడా నీకు పెద్ద షాకే ఇస్తాను అని అంటారు బాలు. ఇక తెల్లగా తెల్లబారుతుంది. మీనా బాలుతో అంటుంది, ఈ పూల బండిపై మనకి 1000, 800 లేకపోతే 1500 ఇలా లాభం వస్తుంది, అదే మనం చిన్న షాప్ పెట్టుకుంటే అనగానే, అవును మీనా, నేను అదే ఆలోచిస్తున్నాను, ఎందుకంటే పూల బండి పైన ఇంత లాభం వస్తే ఖచ్చితంగా మనం ఒక షాపు పెడితే ఇక్కడున్న దగ్గరగా ఉన్న పూలమ్మే వాళ్ళంతా మన దగ్గరికి తీసుకొస్తారు, కొంచెం దూరంగా హోల్సేల్ షాపుల్లో పూలు తెప్పించి మనం లాభాలు గడించవచ్చు. ఈ ఐడియా నీకొచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. సరే, రేపు నేను అదే పనిలో ఉంటాను, కొట్టు తీసుకొని అడ్వాన్స్ ఇచ్చి ఖచ్చితంగా మనం హోల్సేల్ షాపునే తెరిచేద్దాము అని అంటారు. ఇలా చెప్పాను, అలా అర్థమైందేంటి అని అంటుంది మీనా. చూడు మీనా, ఒకటి మాత్రం నిజం, మధ్యతరగతి వాళ్ళకి ఎబో మధ్యతరగతి వాళ్ళు ఎలా ఉన్నారని తెలుసుకొని వాళ్ళలాగా ఫాలో అవ్వరు. పెద్ద కోటీశ్వర్లు ని చూసి వాళ్ళలా మనమైతే బాగుండు అని చెప్పి అనుకుంటారే తప్పించి వాళ్ళలా ఎప్పటికీ కాలేరు. కానీ దిగువ మధ్యతరగతి ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అనుకున్నదే అనుకున్నట్టు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేసి ఎలాగైనా మేము కూడా సలాం కొట్టాలని చెప్పి అనుకుంటారు. అందుకే మనకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనగానే, ఏమో షాప్ అంటే డబ్బులు కావాలి కదా అని అంటుంది. నీకెందుకు, డబ్బులు అనేవి ఖచ్చితంగా అవే వస్తాయి. ఇప్పుడు మనం ఈ పూల బండి పెట్టి 3 నెలలైంది, ఈ 3 నెలలకి మనకి లాభం పక్కన పెట్టాము, ఆ లాభంతోనే షాప్ ఓపెన్ చేస్తాము అనగానే, సరే సరే అని అంటుంది మీనా. ఇక అందరూ హాల్లోకి వస్తారు. పెసరట్టు ఉప్మా అందరికీ చేసి పెడుతుంది మీనా. ఇక శృతి మీనాని పొగుడుతుంది. మీనా, నువ్వు నిజంగా ఇంట్లో ఉండడంతో మాకు టిఫిన్లు అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి. ఒక్కొక్కసారి బాలు అన్న మాటలకి మీరు వెళ్ళిపోతారేమో, అప్పుడు మేము ఇబ్బంది పడాలి అనుకునేవాళ్ళం అనగానే, ఏం డబ్బు డబ్బమ్మా, నేను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావా, ఎంత కారు మీ అమ్మగారు ఇస్తే అని అంటారు. లేదు, అలా అని కాదు మీనా, ఐ లైక్ యూ అని చెప్పి అంటూ ఉంటుంది శృతి. ఇక బాలు, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఒరేయ్ మనోజ్, పార్లర్ అమ్మా, డబ్బు డబ్బమ్మా, ఒరేయ్ లేచిపోయినాడా, నాన్న, సర్పావతి, మీనా అందరూ ఉన్నారు కదా, ఇప్పుడే షాప్కి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాను. నాన్న, ఒకటి మాత్రం నిజం, చిన్న బండి మీద 1000, 500 వస్తున్నాయి, కానీ నేను సెంటర్లో షాప్ పెట్టబోతున్నాను, అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను. ఇప్పుడు మీనా, బాలు ఆ షాపులో ఉండబోతున్నారు, హోల్సేల్ పూల షాపు అనగానే, ఏరా బాలు, ఈ మధ్య నువ్వు చాలా ఆలోచిస్తున్నావు అని అంటారు సత్యం. అవును నాన్న, ఇలాగే ఉండిపోతే అమ్మావతికి నచ్చదు, అందుకే మేము ఎదగాలని చూస్తున్నాము,
మీనా, ఈ బండికి మా అమ్మ సర్పవతి పేరు పెట్టాము, కానీ ఇప్పుడు ఆ షాపుకి మా నాన్న పేరు పెడుతున్నాను, మీ నాన్న పేరు కూడా పెట్టబోతున్నాను అనగానే మీనా ఒక్కసారిగా బాలు దగ్గరికి వస్తుంది. చూడు మీనా, మా నాన్న మీ నాన్న ఇద్దరు మనందరం సంతోషంగా ఉండాలనుకుంటారు. వాళ్ళ పేర్లతో పెడితే మనం 3 పువ్వులు 6 కాయల్లాగా మనకి లాభాలు వస్తాయి. ఏ సర్పవతి నీ పేరు పెట్టలేదని బాధగా ఉందా అనగానే, అమ్మయ్య, నా పేరు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ, ఇక్కడి నుండి బండి తీసేస్తున్నారు కదా అనగానే, తీయట్లేదు అమ్మావతి, ఎందుకంటే మన మనోజ్ గడు ఖాళీగానే ఉన్నాడు కదా, వాడు ఈ బండిని నడుపుకోవచ్చు అని అంటారు. బాలు అని అంటుంది ఇక రోహిణి. హోయ్ పారరమ్మా, నేనేదో సరదాగా అన్నాను. వాడు పూలమ్మితే ఖచ్చితంగా కోటీశ్వరుడే అయ్యేవాడు, వాడికి ఒళ్ళు వంగదు అని అంటారు బాలు. ఏమండి, ఇవన్నీ ఎందుకు? సంతోషంగా ఉన్నాం కదా. వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా పడతారు అన్నది వాళ్ళ భార్యాభర్తలకి సంబంధించిన విషయం. మీకు నాకు అవసరం లేదు. భార్యాభర్తల మధ్యలో 3వ వ్యక్తి ప్రమేయం ఉండకూడదు అని అంటుంది మీనా. ఇక రోహిణి మనోజ్ అక్కడి నుండి కోపంగా పైకి వెళ్ళిపోతారు. అమ్మో, వీడు తక్కువడేం కాదు, వీడు మంచి సెంటర్లో షాప్ పెడతారు, కానీ పాపం మనోజ్కే ఏ ఉద్యోగం దొరకలేదు. రోహిణి వాణ్ణి కట్టుకొని ఏగుతుంది. ఇప్పుడు రోహిణి ఇంటి నుండి వెళ్ళిపోతుందేమో అని చెప్పి గబగబా ప్రభావతి పైకి వెళ్తుంది. ఆంటీ, మీకోసమే ఎదురు చూస్తున్నాను అనగానే, ఏమైందమ్మా, వాడేదో చిన్న షాప్ పెడుతున్నాడు, నీకెందుకు అనగానే, బాలు మీనా విషయం కాదు, మీ అబ్బాయే ఉద్యోగం లేదని డిప్రెషన్లోకి వెళ్తున్నారు, అందుకే బిజినెస్ ఏదైనా చూస్తే బాగుంటుంది అని చెప్పి అంటుంది రోహిణి. అవునమ్మా, నేను అదే చెప్పడానికి వచ్చాను. మీ నాన్న మలేషియాలో చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు కదా, అవి తీసుకొచ్చి బిజినెస్ పెట్టిద్దామా అనగానే, చూడండి ఆంటీ, మా నాన్న నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడు తన డబ్బులు మనకిస్తాడు. ఇప్పుడు నేను మా నాన్నని అడిగితే నేను ఏ పేదింటి అబ్బాయినో చేసుకున్నానని మా నాన్న ఇప్పుడే నాతో సంబంధాలు కట్ చేస్తాడు. అందుకే మా నాన్నని అడగను. మీరే ఎలాగో ఒకలాగా మనోజ్ బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు సర్దండి అనగానే, ఏంటి రోహిణి అలా అంటావు? నీకు 15 లక్షల రూపాయలు పార్లర్ పెట్టుకోమని ఇచ్చాను, ఇప్పుడు మనోజ్కి నేను డబ్బులు ఎక్కడ తెచ్చిస్తాను? మీ నాన్ననే అడగాలి అని అంటుంది ప్రభావతి. అమ్మా, రోహిణి వాళ్ళ నాన్నని అడిగి తీసుకొని వస్తుంది, కానీ నువ్వే శృతి నగలు నాకు ఇస్తే కార్ల షోరూమ్ ఓపెన్ చేస్తాను అని అంటారు. ఒరే, నీ కళ్ళు రోహిణి తన నగల మీద పడ్డాయా అనగానే, ఆంటీ, ఇన్ని రోజులు మనోజ్ మాటల్ని నమ్మలేదు, కానీ అటు బాలు మీనా, ఇటు శృతి రవి అందరూ ఎదుగుతున్నారు. మీ పెద్ద కొడుకు ఇంట్లో కూర్చొని ఉంటే అందరికీ చులకనవుతాడు, అలా చులకనైతే నేను ఇంట్లో ఉండలేను. చూడండి ఆంటీ, ఇన్ని రోజులు మనోజ్ని నమ్మి ఇచ్చారు, మనోజ్ మోసపోయాడు, ఇప్పుడు నేను మనోజ్ పక్కన ఉంటాను, మీరు ఎలాగో ఒకలాగా శృతి నగలను తీసుకొచ్చి ఇవ్వండి అనగానే, మరి శృతి ఆ నగల్ని అడిగితే అప్పుడేం చేస్తాను అనగానే, అయ్యో ఆంటీ, నేను గిల్ట్ నగలు సేమ్ ఉన్నాయి తీసుకొచ్చి ఇస్తాను, అవి బీరువాలో పెట్టండి, అప్పుడప్పుడు పండగలప్పుడు అవి వేసుకుంటుంది, ఈలోపు కార్ల షోరూంలో లాభాలు వస్తాయి, అలాంటి నగలే ఖచ్చితంగా చేయించి పెట్టేద్దాము అనగానే, నీ ఐడియా బాగుంది కానీ తెలిస్తే అని చెప్పి అంటుంది ప్రభావతి. తెలిసే అవకాశం ఉండదాంటీ, కార్లు షోరూం మనం వారంలో ఓపెన్ చేసి మనోజ్ని దానిలో ఉద్యోగంగా చక్కగా కూర్చోపెట్టాలి, అప్పుడే మనోజ్కి నాకు ఈ ఇంట్లో వాల్యూ ఉంటుంది అని అంటుంది రోహిణి. సరే రోహిణి, నువ్వు వీడు సంతోషంగా ఉండడమే నాకు కావాలి, నేను శృతి నగలిస్తాను. ఒరే, ఈసారి నువ్వు చక్కగా బద్ధకం లేకుండా కష్టపడాలి, కార్లు అమ్మినప్పుడల్లా చాలా లాభాలు వస్తాయి కదా, అప్పుడు నాకు మంచి కారులో తిప్పాలి అని అంటుంది. ఆంటీ, మంచి కారేంటి, మనమే మంచి కారులో తిరుగుతాము, తిప్పడం కాదు అని అంటుంది రోహిణి. సరే, నేను నగలిస్తాను, రేపు ఆ బాలుగాడు పెట్టిన కొట్టు దగ్గర కాదు, మంచి సెంటర్లో ఇలా ప్రభావతి సత్యం కొడుకు కార్లు షోరూం ఓపెన్ చేశారు అనగానే, లేదంటే మీ ఇద్దరి పేరే పెడతాము అని చెప్పి అంటుంది రోహిణి. సరే, నువ్వు గిల్టి నగలు రేపు కొని తీసుకురా, శృతి నగల్ని మార్చేస్తాను అని అంటుంది ప్రభావతి. ఇక 2వ రోజు రోహిణి గిల్టి నగలు అచ్చం అలాగే ఉన్నాయి తీసుకొచ్చి శృతి నగలు ఉన్న చోట పెట్టి ఆ నగలని మనోజ్ చేతికిస్తారు. మనోజ్, అమ్మయ్య, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది, ఆ బాలుగాడు ఆ మీనా షాపులు పెట్టుకుని ఎదుగుతారా, నేను రోహిణి ఇలా ఉండాలా అని చెప్పి అంటారు. ఒరే, మాటలు కాదు, నాకు భయం వేస్తుంది, ఇలాంటి విషయాలు చెప్తే మీ నాన్న నన్ను ఇంటి నుండి గెంటేస్తారు,
ఇక బాలు మీనాకి ఎప్పుడు నాకు విలువ ఇవ్వరు, ఈసారికైనా నువ్వు బాగుపడు అని అంటుంది. సరేనమ్మా, ఇవి నేను అమ్మేసి ఇక అడ్వాన్స్ ఇచ్చి ఇక కార్ల షోరూమ్ డీలర్తో మాట్లాడి నేను అన్నీ సెట్ చేసేస్తాను అనగానే, చూడు మనోజ్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం. ఆంటీని నేను నమ్మించాను, ఖచ్చితంగా నువ్వు కష్టపడాలి అని అంటుంది రోహిణి. రోహిణి, ఇంకా నాకు బుద్ధి రాకపోతే ఏం చేస్తాను చెప్పు, ఇప్పటికైనా నువ్వు నన్ను నమ్మాలి అని చెప్పి అనగానే ఇక నగలన్నీ ఒక కవర్లో పెట్టి జాగ్రత్తగా ఇస్తుంది మనోజ్ చేతికి. మనోజ్ అనుకుంటారు, ఇక అమ్మకి రోహిణికి నేను నమ్మకం ఏర్పరచాలంటే బద్ధకం లేకుండా నేనులా ఉండాలి అని చెప్పి ఇక సంచి తీసుకొని బయటికి వస్తూ ఉంటారు ఇక మనోజ్. ఇప్పుడు నాకు ఈ నగలమ్మితే ఖచ్చితంగా ఒక 50 లక్షలు వస్తాయి, ఇప్పుడు నేను కారులో వెళ్ళడమే కరెక్టు అని చెప్పి ఇక క్యాబ్ బుక్ చేసుకొని కారులో వెళ్తూ ఉంటారు. ఇక ఆ కారులో ఉన్న క్యాబ్ ఓనరు, ఏంటి ఇంత దర్జాగా ఉన్నారు, అలాగే ఆ బ్యాగులో ఏమున్నాయి అనగానే, ఏమున్నాయి అంటావేంటి, నగలు అని అంటారు. వజ్రాల నగలు కూడా ఉన్నాయి అనగానే, మరి కారు లేదా అని అంటారు ఆ క్యాబ్ డ్రైవర్. కారు ఉంటే నేనెందుకు బుక్ చేస్తాను అని చెప్పి అంటారు. మరి మీ చేతిలో ఉన్న ఈ గిల్ట్ నగలేమో, మీరేమో అబద్ధం ఉండొచ్చు అనగానే, ఏంటి క్యాబ్ బుక్ చేస్తే నాతో ఇలా వాదిస్తున్నావు అనగానే ఇక కరెక్ట్గా కారు ఒక ప్లేస్లో ఆపేస్తారు. ఇంకొక అతను కారులోకి దూరి మనోజ్ చేతిలో ఉన్న ఆ సంచిని తీసుకొని మనోజ్ని బయటికి గెంటేసి కారులో ఉడాయిస్తారు వాళ్ళిద్దరూ. ఇక మనోజ్కి ఏం చేయాలో అర్థం కాదు, చుట్టూ తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక ఒరేయ్, నా జీవితం నాశనం చేశారు, ఇప్పుడు నేను మరోసారి ఇంటికి ఎలా వెళ్ళాలి అని చెప్పి ఇక మనోజ్ పిచ్చివాడిలాగా ఇక అక్కడే కూలిపోతాడు. ఈరోజు ఎపిసోడ్గా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.